ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈ కరవేరపురం మహాలక్ష్మీదేవి కొల్హాపురం నందు వేంచేస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి దర్శనంకు ఈ శరన్నవరాత్రులు మొదటి రోజున ఇచ్చేయడం జరిగింది. అమ్మవారి దర్శనము ఎంతో అద్భుతంగా జరిగింది. అట్లాగే ఇచ్చట అమ్మవారి ముఖ దర్శనము, అట్లాగే ఇచ్చట అమ్మవారి సంకీర్తనలు చేయుచున్నారు. ఎంతో గొప్పగా ఈ శరన్నవరాత్రులు ఇచ్చట చాలా గొప్పగా జరుగుతాయి. కావున ఇచ్చట ప్రతిరోజు సంగీతోత్సవం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈ కరవేరపురం అనేటువంటి పూర్వకాలంలో మనం సంస్కృతంలో ప్రాచీన కాలంలో కరవేరపురం అంటాం. ఇప్పుడు ఈ యొక్క కరవేరపురమే కొల్హాపూర్గా మారి ఉన్నది. కొల్హాపురము ఈ యొక్క జ్యోతులు వెలిగించేటంటే అఖండ జ్యోతులు వెలిగిస్తారు ఇచ్చట. రేపు దసరా రోజున ఇచ్చట జ్యోతులు వెలిగించబడతాయి. అట్లాగే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకంగా మనం ముఖ దర్శనం బాగా కనపడాలంటే ముఖ దర్శనమునకు ప్రత్యేక దర్శనం ఉన్నది. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. హిందూ భక్త బంధువులందరూ కూడా సంవత్సరంలో ఏ ఒక్క రోజైనా అమ్మవారి దర్శనం చేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. బివి స్వామి సిద్ధాంతి కోటప్పకొండ. ఓం శ్రీ మాత్రే నమః. అట్లాగే జీవితంలో కనీసం 2-3 శక్తిపీఠాలైన హిందూ భక్తులందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నా. అమ్మవారి కృపను పొందాలని కోరుకుంటున్నా. ఇచ్చట శ్రీ అమ్మవారు మహాలక్ష్మీదేవి కనుక మనం కోరుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి. అత్యంత శక్తి మహిమాన్వితమైనటువంటి ఈ శక్తిపీఠము. రుణబాధలు తీరి మంచి వ్యాపారము, మంచి ఉద్యోగము, మంచి ఉన్నతి ఇచ్చట లభించగలదు. అమ్మవారి చల్లని చూపులు మనకు కావాలని ఇవ్వాలని కోరుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. కొల్హాపురే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.